గుండెల మీద చెయ్యేసుకొని నిజాయితీగా కామెంట్ చేయండి. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పెడితే మీ ఓటు ఎవరికి? ఓట్ ఫర్ జగన్, ఓట్ ఫర్ చంద్రబాబు. ఒకే ఒక్క కామెంట్ చేయండి. నేను మిమ్మల్ని ఇంకేం అడగట్ల. 500 కామెంట్స్ టార్గెట్. ఈ కామెంట్ సెక్షన్ చూస్తే ఎవరైనా బయటోళ్ళొచ్చి ఇంత ఫాలోయింగ్ ఉందా జగన్‌కి? ఇంత ఫాలోయింగ్ ఉందా చంద్రబాబుకి? ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే చంద్రబాబుకి, జగన్‌కి ఓటేయడానికి ఇంతమంది ఉన్నారా? అనే ఫీలింగ్ రావాలి. ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా ఒక్క కామెంట్ వేయండి. మళ్ళీ అధికారంలోకి రావటం కోసం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి. వాటిని ఎత్తుగడలంటోంది తెలుగుదేశం పార్టీ. అధికారం పోయిన వెంటనే సాధారణంగా ఏ నాయకుడైనా కొంతకాలం విశ్రాంతి తీసుకుంటారు. కానీ జగన్ మాత్రం అంత కాకుండా వరుసగా రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు అని తెలుగుదేశం పార్టీ యొక్క ప్రధాన ఆరోపణ. గతంలో బెంగళూరులో కూడా ఇలాంటి కొన్ని మీటింగ్స్ జరిగాయి అనేటువంటి వార్తలు అయితే ఖచ్చితంగా వచ్చాయి. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి యొక్క దృష్టి మీడియా రంగం మీద పడింది అంటున్నారు. తన సొంత పత్రిక, ఛానల్ సాక్షి ఉన్నా కూడా ఆయన యొక్క ఆలోచన కంప్లీట్గా వేరే మీడియా సంస్థల పెద్దలను కూడా కలిసి ఆ మీడియా సంస్థలు కూడా తన వైపు తిరిగేలా ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు. కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు ఒక పార్టీ వైపు, ఇంకొన్ని మీడియా సంస్థలు ఇంకో పార్టీ వైపు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో, రాష్ట్రంలో, పక్క రాష్ట్రము తెలంగాణలో, దేశవ్యాప్తంగా అది మన దౌర్భాగ్యం. అమ్ముడిపోయిన మీడియానే ఈ దేశానికి అతిపెద్ద దౌర్భాగ్యం. ఆ విషయాన్ని పక్కన పెడితే రీసెంట్గా బెంగళూరులో ఒక ఫేమస్ టీవీ ఛానల్ ఓనర్తో 10 నిమిషాల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మాట్లాడారు అనేటువంటి పుకారు వైరల్ అవుతుంది. ఈ సమావేశం వెనక ఒక పెద్ద రాజకీయ వ్యూహం ఉంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బలంగా ఉన్నటువంటి ఒక పర్టిక్యులర్ సామాజిక వర్గం అంటే కమ్మ సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవాలని ఆయన చూస్తున్నట్టు తెలుస్తోంది. గత 5 ఏళ్ల పాలనలో అమరావతి రాజధాని విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆ వర్గం ఆయనకి కంప్లీట్గా దూరం అయిపోయింది. ఆల్మోస్ట్ జీరో. ఆ దూరాన్ని తగ్గించుకొని మళ్ళీ వారి మద్దతు పొందడం కోసమే జగన్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ యొక్క కొత్త రాజకీయ ప్రయాణం ఇది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ, దేశ రాజకీయాల్లో కానీ ఎంత మీడియా ప్రభావం ఉందో అందరికీ తెలుసు. జగన్కి తెలుసు, చంద్రబాబుకి తెలుసు, మీకు నాకు తెలుసు. సో పవన్ కళ్యాణ్ కన్నా, చంద్రబాబు కన్నా మీడియా ఆయన మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యల వల్ల తను ఓడిపోయానని ఆయన నమ్ముతున్నారు. అందుకే ఇప్పుడు మీడియా యజమానులతో నేరుగా చర్చలు జరిపి వారిని ప్రసన్నం చేసుకోవడానికి జగన్ చూస్తున్నారు అంటున్నారు. అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, నాయకులు ఎవరైతే ప్రస్తుత ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉన్నారో వారిని తన వైపు తిప్పుకొని తద్వారా ఈ విషయంలో పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని చూస్తున్నారంట. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గ నాయకులు కూడా రాజధాని విషయంలో జగన్తో విభేదించినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆయన సీఎంగా ఉన్నప్పుడు రఘురామకృష్ణంరాజుకు పట్టినటువంటి గతే తమకే పడుతుందనే భయంతో అప్పట్లో వారు మౌనంగా ఉన్నా ఇప్పుడు మాత్రం పరిస్థితి క్లియర్ కట్గా మారిపోతుంది. చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత తన సామాజిక వర్గాన్ని పట్టించుకోవట్లేదు అని ఆ వర్గంలో ఒక రకమైన అసహనం క్లియర్ కట్గా ఉంది. ఈ అవకాశాన్ని వాడుకొని ఆ వర్గంలో ఉన్నటువంటి ప్రముఖుల్ని తన దగ్గరికి చేర్చుకోవడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. దీనికోసం విజయవాడకు చెందినటువంటి ఒక పెద్ద నాయకుడు కూడా జగన్కి సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో జగన్ తన వ్యూహాలు ఇంకా 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 వేగవంతం చేసే అవకాశం ఉందంటున్నారు. కేవలం ఒక మీడియా యజమానితోనే కాకుండా మిగిలిన వారితో కూడా మాట్లాడి తన యొక్క గ్యాప్ ఏదైతే బిల్డ్ అయిందో తగ్గించుకోవాలని ఆయన బిల్డ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. షర్మిల వల్ల కుటుంబంలో వస్తున్నటువంటి సమస్యలు మీడియాలో ఎక్కువగా హైలైట్ కాకుండా ఉండేందుకు ఈ సంబంధాలు ఆయనకి అవసరం అన్నట్టుగా చెప్తున్నారు. అందుకే రాజధాని ప్రాంతం మీద తన స్టాండ్ ఏంటో ఇప్పటికే స్పష్టంగా చెప్పకపోయినా అక్కడ ఉన్నటువంటి ఓటర్లను మాత్రం చంద్రబాబుకి దూరం చెయ్యాలి అనేది జగన్ ఆలోచనగా చెప్తున్నారు. మీడియాలో వార్తలు వచ్చే విధానాన్ని బట్టి ఆలోచనలు మారుతాయి అనేది ఆయన నమ్మకం. చూస్తూనే ఉన్నాం మనం కూడా. రేపొద్దున మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే తమకు ఇబ్బంది కలగకూడదని మీడియా సంస్థలు కూడా ఆయనతో రాజీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమకు వచ్చే ఆదాయము, ప్రకటనలు తమకి వస్తాయి అని మీడియా సంస్థలు భావిస్తాయి కాబట్టి జగన్ వైపు మొగ్గు చూపించేటువంటి అవకాశాలు లేకపోలేదు అంటున్నారు. ఈ రహస్య సమావేశాల యొక్క ఫలితం ఎలా ఉంటుంది, ఏపీ రాజకీయాల్లో ఇది ఎలాంటి మార్పులను తీసుకొస్తుంది అనేది వేచి చూడాలి. జగన్ వేస్తున్నటువంటి కొత్త స్కెచ్ ఆయనకి ఎంతవరకు కలిసి వస్తుంది, ఫెయిల్ అవుతారా, సక్సెస్ అవుతారా, ఇవన్నీ కూడా వేచి చూడాల్సి ఉంటుంది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటారు? ఇప్పటికిప్పుడు ఏప్రిల్ ఎన్నికలు పెడితే ఎవరికి మీరు ఓటేస్తారు? ఓట్ ఫర్ జగన్, ఓట్ ఫర్ చంద్రబాబు, రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి.